ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా 150 కోట్లు దాటుతున్నటువంటి ఈ జనాభాకు 200 సంవత్సరాల క్రితం ఇదే జనాభా ఈ దేశ ప్రజలు చాలా బానిసత్వంలో బ్రతికినటువంటి దినాలు. బానిసలుగా మనం బ్రిటిష్ వారి చేతిలో బానిసలుగా బ్రతికాం. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, సరి అయినటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఆ పరిస్థితులలో మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, కొంతమంది యవనస్తులు, మేధావులు ఈ దేశానికి ఏదైనా సరే స్వాతంత్రం కావాలని చెప్పేసి స్వాతంత్ర పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి వారు సైతం మన ముందున్నారు. వారిని బట్టి నిజంగా మనం నివాళులు అర్పించే వాళ్ళంగా ఉండాలి. ఆ పోరాటం చేసి ఆ ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యాన్ని మనకు సంపాదించి పెట్టకపోతే ఇంకా భయంకరమైన బానిసత్వంలో మనం ఉండేవాళ్ళం. సరే, ఏది ఏమైనా ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్రం రావడం అది సంతోషకరము. తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే ఒక కుటుంబానికైనా, ఒక గ్రామానికైనా, దేశానికైనా కానీ ఒక నిబంధన, ఒక ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉండాలి. కాబట్టి ఈ రాజ్యాంగానికి కూడా మరి కొన్ని నిబంధనలు ఉండాలని చెప్పేసి మరి అనేక దేశాల రాజ్యాంగాలను చూసి చదివి వాటిని పరిశీలించి మన భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల మరి ఎలాంటి రాజ్యాంగాన్ని ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుందని చెప్పేసి రాజ్యాంగ మేధావులు మరి డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో నిజంగా ఈనాడు ఉన్న ప్రజలకందరికీ సరైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం నిజంగా వారు చాలా మేధావి. వారు చేసినటువంటి త్యాగానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక ఏది ఏమన్నా భారతదేశానికి ఈ స్వాతంత్రం రావడం అనేటువంటిది, తర్వాత రాజ్యాంగం అమలైనటువంటి ఈ దినం చాలా సంతోషకరము. రాజ్యాంగం స్వాతంత్రం వచ్చింది కానీ రాజ్యాంగం కూడా మరి అమలు చేయబడుతుంది. కానీ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కువ మంది నిరుపేదలే ఉన్నారు, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలే ఉన్నారు. నిజంగా స్వాతంత్రం అనేటువంటిది చూస్తే భౌగోళికమైన స్వాతంత్రం మాత్రమే వచ్చిందని మనకు అర్థమవుతూ ఉన్నది. భారతదేశంలో ఇంకా పేద ప్రజలకి, నిరుపేదలకు స్వాతంత్రం అనేటువంటిది సరిగా అందలేదనేటువంటి ఉద్దేశాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు. అలాగే దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, తర్వాత ధనాపేక్షతో చంపుకోవడాలు, మరి ఇలాంటివి ఎన్నో ఇంకా మరి ప్రజలు ఈనాడు స్వేచ్ఛగా తినగలిగేటువంటి అవకాశం ఇంకా రాలేదు. గాంధీ కన్నటువంటి కళ అర్ధరాత్రి చెప్పండి, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా ప్రయాణం చేసేటువంటి రోజు వచ్చినప్పుడే అదే నిజమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఈనాడు మణిపూర్ కానీ మిగతా రాష్ట్రాలలో కానీ మనం చూసినప్పుడు స్త్రీలను చెప్పండి భారత మాతగా స్త్రీలను భావించేటువంటి మన యొక్క దేశంలోనే స్త్రీలను మానభంగం చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి నిజమైన స్వాతంత్రం అనేటువంటిది ఇంకా రాలేదనేటువంటిదే మరి మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి మంచి స్వాతంత్రం రావాలంటే మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా నిజంగా మంచి స్వాతంత్రాన్ని అనుభవించాలంటే నేటి చెప్పండి బాలలే రేపటి పౌరులుగా నిజంగా మరి ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది నిజంగా ఒక దేశానికి వెన్నుముక లాంటిది. విద్యా వ్యవస్థలో మరి టీచర్స్ మరియు పిల్లలు వాళ్ళు మాత్రమే కాదండి, పిల్లల యొక్క తల్లిదండ్రులు మరి ఆ గ్రామస్తులు మరి ఒక మంచి భాగస్వాములుగా మరి వాళ్ళుండి ఈ యొక్క విద్యా వ్యవస్థలో వాళ్ళు చక్కటి అవకాశాలను కల్పించి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని శ్రద్ధ తీసుకొని ఈ విద్యా వ్యవస్థలో మన పిల్లలు మన గ్రామం అభివృద్ధి చెందేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే టీచర్స్గా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అంతగా కష్టపడి చదువుకొని ఎంఏ బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఏ పిల్లాడికి కూడా అన్యాయం చేయాలని చెప్పేసి అక్కడ కూడా ఆలోచించరు. కాబట్టి పిల్లల్లో కొంత లోపం ఉండొచ్చు. ఆ లోపం ఏంటంటే తల్లిదండ్రులుగా పేరెంట్స్గా వాళ్ళు బాధ్యత తీసుకొని పిల్లలు నిజంగా 9 గంటల స్కూల్ అంటే 8:30కే వారిని సిద్ధపరిచి స్కూల్కు పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఏంటంటే టీచర్స్ ఆర్ సెకండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్ కదా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలి. అంటే
టీచర్స్ ఇక్కడ చెప్పేటువంటి విషయాల్ని కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఈ రోజు ఏం పాఠాలు చెప్పారా, ఇంగ్లీష్ ఏం చెప్పారు, తెలుగు ఏం చెప్పారు, హిందీ ఏం చెప్పారు, సోషల్ ఏం చెప్పారు, సైన్స్ ఏం చెప్పారు, మరి మ్యాథ్స్ ఏం చెప్పారని చెప్పేసి కనీసం వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రయత్నం చేయనటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అలాంటప్పుడు టీచర్స్ ఎంత చెప్పినా కానీ పిల్లలు మరలా రిపీట్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే, వాళ్ళని మనం మరలా సిద్ధపరిచేటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళ అభివృద్ధి అందడం చాలా కష్టం. కాబట్టి దయచేసి మీరు గమనించండి, ఇంటి దగ్గర పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి. ఉదయం పోతున్నారు, మీరు సాయంత్రం పూట వస్తున్నారు, ఎంతో ఎండలో వానలో మరి చలిలో కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు చాలలోకి వెళ్ళినప్పుడు పాములు, పురుగులు, విష పురుగులు మరి అవి కలిసి కూడా చచ్చిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంత కష్టపడి పనిచేసినటువంటి మీరు దయచేసి ఎంతో ఆసక్తితో శ్రద్ధతో పిల్లలను కన్నారు, కానీ పెంచేటువంటి విధానంలో మంచి మార్పు లేకపోవడం వల్ల వాళ్ళలో మనము మంచి ఫలాన్ని మనం చూడలేకపోతున్నాం. దయచేసి గమనించండి, కనీసం రాత్రిపూట 1 గంట నీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పిల్లడి చదువు విషయంలో కాస్త ప్రవర్తన విషయంలో మీరు శ్రద్ధ తీసుకొని వారి పట్ల మీరు వారితో మీరు మాట్లాడండి. నేను ఇలా కష్టపడుతున్నాను, నువ్వు ఇలా కష్టపడాలి, నువ్వు చదువుకోవాలి. చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు, చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు. మన గ్రామంలోనే ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ప్రయోజకులై ఉంటే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళకు మార్గదర్శకులుగా వాళ్ళని చూపించి నువ్వు కూడా ఇంతకంటే గొప్పవాడి కావాలరా, నువ్వు కలెక్టర్ కావాలి, ఒక IPS కావాలి అని మన గ్రామానికి నువ్వు మంచి పేరు తేవాలరా నాయన, నువ్వు అవసరమైతే విదేశాల్లో చదువుకోవాలరా అని చెప్పేసి వాడిని మనం ప్రోత్సహించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లాడికి కూడా నా పక్షాన నా తండ్రి ఉన్నాడు అని చెప్పేసి ఒక ధైర్యం వస్తుంది. నువ్వు చదువుకో, ఎంత డబ్బు కావాలన్నా నేను ఖర్చు పెడతా అనేటువంటి అభయాన్ని ఒక తండ్రిగా తల్లిగా నువ్వు బాధ్యతను ఆ భారాన్ని ఆ పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఈ సమయంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి హరిబాబు గారికి వారి టీం అందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక మాట ఏంటంటే తప్పకుండా మనం లెట్ us work together to improve our children educationally and spiritually. కాబట్టి వాళ్ళు మనం ఆధ్యాత్మికంగా తర్వాత విద్యాపరంగా వృద్ధి చేయడానికి మనందరం కూడా కలిసి పనిచేద్దాం. నేను ఒకనాడు మీకు తెలియదు, నేను ఒకనాడు తెల్లవారుజామున 5 గంటలకు డోర్ టు డోర్ కొట్టి చదువులు చెప్పాను ఇక్కడ. వాళ్ళు ఈ రోజున కొంతమంది వ్యాపారులు అయ్యారు, కొంతమంది మాస్టర్లు అయ్యారు. సో కాబట్టి అది అందరూ తెలుసు. కాబట్టి మనం తప్పకుండా మనందరం కలిసి పనిచేయాలా. స్కూల్ అభివృద్ధికి కానీ, టీచర్స్ ఇచ్చే సలహాలకు కానీ, తర్వాత దీనిలో ఉన్నటువంటి ఏమైనా కానీ ఇంకా ఇతర అవసరాలు ఏమన్నా కానీ వాటిని బట్టి దయచేసి అందరూ ముందుకెళ్ళాలని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ